ఆత్మపూర్ణులై ఉండి. మీరు ఎలా ఉండాలంటే ఆత్మను కలిగిన వారే ఉండాలి. ఆత్మలో పూర్ణత సంతరించుకోవాలి. దేవుని ఆత్మ కలిగిన వాళ్ళం మనం ఏం చేస్తాము అనే ఆలోచన మనం ఎప్పటికప్పుడు చేస్తూ, మనం చేసేది చెడ మంచ అనేటువంటి బేరీజు ఎప్పటికప్పుడు మనం వేసుకోవాలి. 15 దేవుడు ఏం చేస్తున్నాడంటే, రాజు ఏం చేస్తున్నాడంటే, రాజు వారు చేసిన దుష్కార్యాలకి వారికి శిక్ష విధిస్తూ వారి పట్టణాలను తగలబెట్టించి వారికి ఉన్నటువంటి స్థితిలో వారి గర్వాన్ని అణిచి, ఇక్కడ ఉన్నటువంటి తీరు ఆలోచన చేస్తూ మొదటి తెగ ఎవరు అని ఆలోచన చేస్తూ ఉంటే, దేవుని పేరు పెట్టబడినటువంటి ప్రజగా ఉన్న ఇశ్రాయేలుకు సంబంధించిన గోత్రాల్లో ఉన్న ఎవరైతే ఇప్పుడు యేసు కాలంలో, యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో మేమెంతో జ్ఞానులు అని చెప్పుకునేటువంటి వ్యక్తులుగా ఉన్న గొప్పవారందరూ కూడా దీనిలోకి వస్తారు. వారు ఏం చేస్తున్నారంటే ప్రవక్తలను చంపిన వారుగా ఉన్నారు. దేవుని అతి ప్రశస్త నామమునకు మహిమ కలుగును గాక. దేవదేవుని ఘనతను అర్పించి ఆయన సన్నతించడానికి మన ప్రభు మనకు అనుగ్రహిస్తున్న కృప కోసం వందనాలు. మొట్టమొదటిగా మతోద్ధరణ పండుగ శుభాలు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. నవంబర్ మాసంలో మొదటి ఆదివారంగా దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి, తర్వాత 20వ ఆదివారంలో దేవునికి స్తుతి చెప్పడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఆరోగ్యం కోసం, భద్రత కోసం, క్షేమం కోసం దేవునికి స్తుతి చెల్లిస్తూ నేటి లేఖన భాగంలో నుండి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం నుండి 21 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు నేటి లేఖన భాగముగా మనము గమనం చేస్తూ ఉన్నాము. ఈ లేఖన భాగంలో మనము ఆలోచన చేయాల్సిన సత్యంగా లోబడే విధానం అనే స్థితి అనేది అది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి లక్షణం అని చెప్పబడుతున్నటువంటి విధి మనం చూస్తాము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం నుండి 21 వరకు ఉన్నటువంటి లేఖనంలో 21వ వచనం, క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. మీరు ఎలా ఉండాలంటే క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. క్రీస్తు ప్రభువారు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఏం చేశారంటే, తండ్రికి లోనైన, తండ్రికి లోబడిన, తండ్రి మాటకు విధేయత చూపించినటువంటి వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఆ స్థితి జ్ఞాపకానికి తీసుకుని వస్తూ ఇక్కడ ఈ మాటలు పౌలు మాట్లాడుతున్నవాడుగా ఎఫెసు సంఘానికి, ఎఫెసు సంఘంలో ఉన్నటువంటి ప్రజలతో పౌలు ఆత్మపూర్ణతను గుర్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఈ సత్యం తాను తెలియజెప్పాడు. మరియు మద్యంతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. మీరు ఎలా ఉండాలంటే మత్తు కలిగి ఉండకూడదు. అది ఏ మత్తు అయినా సరే, అది ఏ విధానంలో ఉన్నటువంటి స్థితిగా ఉండి మనను బాధించేదిగా, మనను జాగ్రత్తలో పడవేసేదిగా, అది ఎలాంటి వ్యసనంగా ఉన్నా ఆ వ్యసనం అది మంచిది కాదు అనేటువంటి తీరు తెలియచెప్తూ ఆత్మపూర్ణులై ఉండి. మీరు ఎలా ఉండాలంటే ఆత్మను కలిగిన వారే ఉండాలి. ఆత్మలో పూర్ణత సంతరించుకోవాలి. దేవుని ఆత్మ కలిగిన వాళ్ళం మనం ఏం చేస్తాము అనే ఆలోచన మనం ఎప్పటికప్పుడు చేస్తూ, మనం చేసేది చెడ మంచ అనేటువంటి బేరీజు ఎప్పటికప్పుడు మనం వేసుకోవాలి. 15వ వచనం, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోనండి. మీరు ఎలా ఉండాలంటే జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. మీరు విధేయులై ఉండాలి. మీరు ఎలా ఉండాలంటే ఎప్పటికప్పుడు జ్ఞానాభ్యాసమైనటువంటి దేవుని నుండి జ్ఞానం మనకు లభ్యమవుతుంది అనేటువంటి విధి చేత దేవుని ఎరిగిన జీవన స్థితిని మనం కలిగి ఉండాలి అనే సత్యం మాట్లాడబడుతుంది. సువార్త లేఖన భాగంలోకి వచ్చేటప్పటికి మత్తయి సువార్త 22వ అధ్యాయం 1వ వచనం నుండి 14వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని చూస్తూ ఉంటే, ఇక్కడ ఒక చక్కని భోజన విందుకు రాజు పిలిచినటువంటి స్థితి గురించిన మాటలు చెప్పబడ్డాయి. వాస్తవానికి ఈ మాటలు మనం చూస్తూ ఉంటే పరలోక రాజ్యంలో ప్రవేశించే స్థితికైనటువంటి స్థితి అనేది బోధింపబడే అప్పుడు ఒక పెండ్లి విందును గురించినటువంటి విషయం, రాజు ఆహ్వానం పలికినటువంటి విందును గురించిన విషయంగా ఈ సత్యాలు మాట్లాడబడుతూ, ఇక్కడ ఎవరైతే రానొల్లని వారుగా ఉన్నారో, ఎవరైతే విననొల్లని వారుగా ఉన్నారో, ఎవరైతే విధేయత చూపని వారుగా ఉన్నారో, లోబడని ప్రజగా ఉన్నారో, వారు ఏమయ్యారంటే వారు శిక్ష విధింపబడేటువంటి స్థితిలోకి వచ్చారు. ఇక్కడ వాస్తవానికి ఆలోచన చేయాల్సిన సత్యం ఏమిటంటే, ఇది ఒక ఉపమానంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. 22వ అధ్యాయం 1వ వచనం, యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లెను, పరలోక రాజ్యం తన కుమారునికి పెండ్లి విందు చేసిన యొక్క రాజును పోలినది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారు రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. ఇక్కడ ఉన్నటువంటి వారి మనస్థితి ఎలాంటిది అంటే, రానొల్లకపోయిరి అనేటువంటి విధానం విననొల్లని ప్రజ.
ఇశ్రాయేలు దేవుని పేరు పెట్టబడినటువంటి ప్రజగా ఉన్నారు. ఈ మాటలు ఎందుకు ఇంత స్పష్టంగా మాట్లాడుతూనే అక్కడ తక్కిన వారు అతని దాసులను పట్టుకుని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోప్పడి తన దండ్లను పంపి ఆ నరహంతకులకు సంహరించి వారి పట్టణమును తగలబెట్టించాను. అంటే దేవుడు తన రాజ్య ప్రవేశం చేయటం కోసం, పరలోక రాజ్యానికి చేరటం కోసం తన దాసులైనటువంటి ప్రవక్తలను, యాజకులను పంపి, ఇదిగో మీరు ఈ కార్యాలు చేయటం ద్వారా దేవుని ప్రజగా మీరు ఉంటారు, దేవుని ఆగమనం అనేది బహు సమీపంగా ఉంది, మీరు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి, మీరు మార్పు చెందండి, మీ దుర్మార్గతను వేడండి, మీరు దుర్మార్గులుగా జీవించక మీరు బుద్ధి తెచ్చుకుని జ్ఞానవంతులుగా ప్రవర్తిస్తూ మీరు ఆత్మ కలిగిన కార్యాలు, దేవుని కలిగిన కార్యాలు మీరు చేయండి అని చెప్పి ఎవరైతే ప్రవక్తలు వారు బోధిస్తూ వస్తూ ఉన్నారో వారిని ఏం చేస్తున్నారంటే వారిని అవమానపరచడం, వారిని చంపటం, వారిని బాధపెట్టడం అనేటువంటి కార్యాలు వారు చేస్తూ ఉన్నారు. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. అంటే ఇక్కడ వారిని అవమానపరచడం మాత్రమే కాదు, వారిని చంపిన విధానం బట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే, రాజు ఏం చేస్తున్నాడంటే, రాజు వారు చేసిన దుష్కార్యాలకి వారికి శిక్ష విధిస్తూ వారి పట్టణాలను తగలబెట్టించి వారికి ఉన్నటువంటి స్థితిలో వారి గర్వాన్ని అణిచి వారికి బుద్ధి చెప్పి వారిని సమూలంగా నాశనం చేసి. ఈ మాటలు కనుక మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనకు అర్థం కావాలి, జ్ఞానం అది ఎంతగానో, లేదా హుందాతనం, గౌరవం అనేటువంటి స్థితులు, ధనం అనేటువంటి స్థితి అది పెరిగిన తర్వాత అది ఎలాంటి మనస్థితి అంటే దేవుణ్ణి ప్రేమించడం. ఒక యాంకర్ అడుగుతున్న ప్రశ్నలుగా ఆ స్థితులు మనం చూసినప్పుడు ఎలా అయితే గొప్ప ప్రజగా పేరుగాంచినటువంటి వ్యక్తులందరూ ఉన్న ప్రదేశం అది ఎలా కారు చిచ్చు చేత అది కాల్చబడిన స్థితిలోకి వచ్చిందో ఆ విధానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, మీ హీరోస్ ఎవరు అనే ప్రశ్న, దానికి సంబంధించినటువంటి జవాబు, దేవుడు మనను రక్షిస్తున్న దేవునికి విధేయత చూపించే స్థితి నుండి, దేవుని నమ్మేటువంటి విధానం నుండి ఏమాత్రం కూడా దేవుని మీద ఆనుకునే స్థితిగా లేకుండా భయభక్తులు లేని విధానంలో ప్రవర్తించే సమాధానాలు ఎలా అయితే ఆ పోలింగ్స్లో వచ్చాయో దానికి తగిన సమాధానం వెంటనే దేవుడు దానిని తెలియజెప్పాడు. ఈరోజులా మనం ఆలోచన చేస్తున్న విధానాలు కూడా ఇవే. దేవుడు మనకు భక్తి నేర్పించడానికి, భయం నేర్పించడానికి, ఒక పద్ధతిలో జీవించడానికి ఇచ్చిన విధిగా ఉన్నటువంటి స్థితులను మనం ఏం చేస్తున్నామంటే లక్ష్య పెట్టడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి తీరు ఆలోచన చేస్తూ మొదటి తెగ ఎవరు అని ఆలోచన చేస్తూ ఉంటే, దేవుని పేరు పెట్టబడినటువంటి ప్రజగా ఉన్న ఇశ్రాయేలుకు సంబంధించిన గోత్రాల్లో ఉన్న ఎవరైతే ఇప్పుడు యేసు కాలంలో, యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో మేమెంతో జ్ఞానులు అని చెప్పుకునేటువంటి వ్యక్తులుగా ఉన్న గొప్పవారందరూ కూడా దీనిలోకి వస్తారు. వారు ఏం చేస్తున్నారంటే ప్రవక్తలను చంపిన వారుగా ఉన్నారు. వారు ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభు వారిని తృణీకరిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. వారు మాటల చేత అవమానపరుస్తూ, మాటల చేత గేలి చేస్తూ, ఆయనను ఎప్పటికప్పుడు చిక్కుల్లో పెడుతూ, వారు ప్రవర్తించిన ప్రతి ప్రవర్తన ఎలాంటిది అంటే దేవుని చిత్తాన్ని ఎరిగినటువంటి జీవితం కాదు, వాక్యానుసారంగా ఆ మాటలు ఉన్నాయా లేదా అనేటువంటి ఆలోచనలు కాదు, కానీ వారి తలంపులను, వారి యొక్క ఆలోచనలను రుద్దే తీరున, వారి జ్ఞానాన్ని కనపరిచేటువంటి తీరున ప్రవర్తించిన ప్రవర్తన. ఇదంతా కూడా ఇశ్రాయేలు జనాంగము, యేసు కాలంలో ఉన్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకేయుల వారి యొక్క జ్ఞానంగా చెప్పబడేటువంటి వారి అహంకారం. రెండవ స్థితి ఆలోచన చేస్తూ ఉంటే, ఈ ప్రజ ఎలా అంటే ఇప్పుడు వారంతా కూడా జరిగించిన కార్యాలకు రాజు శిక్ష విధించాడు. అయితే ఇప్పుడు ఆ విందుకు ఆహ్వానించే స్థితి కొరకు వారు ఎలాంటి వారంటే వారు ఏమాత్రం కూడా దానికి పాత్రులు కారు కనుక వారి కోసం సిద్ధపరిచినటువంటి విందుకు ఎవరిని పిలిచిన స్థితి ఉంది. 8వ వచనం చూస్తుంటే, అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధంగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు. ఎవరైతే అర్హులు అని అనుకున్న విధిన వారికి పిలుపు అందిందో ఆ పిలుపు పొందుకున్న వారు పాత్రులుగా లేనందున అప్పుడు ఊరిలోనికి వెళ్ళి కనబడిన ప్రతి వారిని పిలిచిన స్థితి జరిగింది. అది 10వ వచనంలో మనకు చూస్తూ ఉంటాము. ఆ దాసులు రాజమార్గంలోకి పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తనకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి. గనుక విందు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రం ధరించు కొనని ఒకరిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగో వచ్చుతు అని అడుగుగా వాడు మౌని అయి ఉండెను.
అంటే ఇక్కడున్న మాటలు మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, పెండ్లి వస్త్రం అది ఎలా అంటే ఆ పెండ్లి విందులో పాలొందులు పొందే ఏదైతే ఆహ్వానంగా ఏదైతే ముఖద్వారంగా ఉందో ఆ ముఖద్వారం చెంత ఆ వస్త్రాలు ఇచ్చి వారిని వేసుకోమని చెప్పి లోనికి గౌరవంగా వారిని ఆహ్వానించిన విధానం ఉంది. అయితే ఈ వచ్చిన వ్యక్తి పెండ్లి వస్త్రం ధరించిన వాడిగా లేడు అంటే ఆలోచన చేయాలి. వస్త్రము తన చేతికి అందినా కూడా తాను లోబడని మనస్తత్వంతో తాను దానిని అంగీకరించక ఉండాలి. లేదు తాను ఆ మార్గం గుండా కాకుండా తాను ఎలా అంటే వేరు మార్గంగా, దొడ్డు మార్గంగా లేదా లోపల ప్రవేశించేటువంటి స్థితికి రాజమార్గం నుండి కాక తాను వచ్చినటువంటి స్థితి ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి స్థితి ఆలోచన చేస్తూ ఉంటే ఇక్కడ మనము గమనం చేయాలి. ఇప్పుడు వీధిలో పిలువబడిన ప్రతివారు కూడా వారు ఎలాంటి వారైనా అయి ఉండొచ్చు. ఎవరు ఎక్కువ మాట వినరు అని ఆలోచన చేస్తూ ఉంటే గర్వం కలిగిన వ్యక్తులు మాట వినరు. లేదు విధేయత కలిగిన వారు ఏం చేస్తారంటే ఖచ్చితంగా పెండ్లి వస్త్రం స్వీకరించి వారు వేసుకుంటారు. వారు వేరుగా మాట్లాడకుండా విధేయత చూపిస్తారు, లోబడిన వారుగా ఉంటారు. రాజు ఈ సందేశాన్ని, రాజు ఈ మాట చెప్పాడు అని అంటే అందున ఇక్కడ ఈ రాజు ఏం చేస్తున్నాడంటే, దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ పెండ్లి విందులోకి వచ్చిన ప్రతి వారిని కూడా పలకరిస్తూ వారి చెంతకు వెళ్తూ ఉన్నాడు. ఇవన్నీ వెళుతున్న సందర్భం ఇదంతా జరుగుతున్న తీరు వారికి ఎంత గౌరవాన్ని దేవుడిస్తూ ఉన్నాడు. వారు మాట విని లోనికి వచ్చినందున, విందు స్వీకరించడానికి వారు వచ్చినందున, మాట విన్నందున, లోబడిన వారుగా ఉన్నందున వారికి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎంతో గొప్ప విలువ ఇస్తూ ఉన్నాడు. అయితే ఈ వ్యక్తిని చూడగానే ఇతడు లోబడలేదు అనేటువంటి స్థితి కనబడుతుంది. ఇక్కడ మనం ఆలోచన చేస్తుంటే ఈ లోకంలో, సమాజంలో కొందరిని మనం గమనం చేసేటప్పుడు అందరూ మాట విని అందరూ విధేయత చూపుతూ ఉన్నా కొందరు ఏం చేస్తారంటే, ఈ బట్టలకి ఏమని, ఎందుకు నేను ఇవి ధరించాలి, లేదు ఈ బట్టలు ఇంకా చాలా బాగున్నాయి, ఆ ఇచ్చిన బట్టలు కాదు, దానికంటే ఇవి బాగున్నాయి, నేను ఎందుకు వేసుకోవాలని చెప్పి నిరాకరించే స్థితులు ఉంటాయి. లేదు నేను ఎవరిని అనుకుంటున్నా, నా స్థితి ఏమనుకుంటున్నా, నా గౌరవం ఏమనుకుంటున్నా, అందరితో సమానంగా అందరికి ఇచ్చిన పెండ్లి వస్త్రాలు వంటి అదే వస్త్రాలతో అందరితో సరి సమానంగా నేను ఎందుకు ఉండాలి, నేను అలా ఉండను అని చెప్పి తలబిరుస్తానని చూపేవారే ఉండాలి. ఇలాంటి ఆలోచన అదేంటి అంటే అది వినని స్వభావం, విధేయత చూపని స్వభావం, ఒకరితో ఒకరు ఆ స్నేహంలోనూ ప్రేమలోనూ ఒకరిని అంగీకరించే మనస్తత్వంలో నిలిచి ఉండటంలోనూ ఎమడలేని స్వభావం. ఇది ఏం చేస్తుంది అంటే అది ఏమాత్రం నిన్ను పాత్రుడు కాదని చూపిస్తుంది. విధేయతకు పాత్రుడు కాదు అని చూపించి నీ ప్రవర్తన అదేం చేస్తుందంటే, రాజు అందరినీ చూస్తున్నాడు, అందరి దగ్గర విధేయత కనబడినప్పుడు ఎందుకు ఈ వ్యక్తి దగ్గరికి తాను రాగలిగే స్థితి, వచ్చిన విధానంలో కూడా తన ప్రవర్తన, తన స్థితి, అంతేకాదు రాజు మాట్లాడుతూ ఉంటే, రాజు తెలియజేస్తున్నటువంటి స్థితిని ప్రశ్న అడుగుతూ ఉంటే మౌనిగా ఉండకూడదు, సమాధానం ఏదో ఒకటి చెప్పాలి. లేదు నాకు ఇవి నచ్చలేదు అందుకోసం నేను వేసుకోలేదు, లేదు నాకు ఇవి సరిపోవు, లేదు ఏదో ఒక మాట చెప్పాలి. కానీ మౌనిగా ఉండటం అంటే అక్కడ జ్ఞాపకం చేసుకోవాలి, అక్కడున్న ప్రతివారు కూడా, అక్కడ ఎవరైతే సేవకులు చెప్పారో ఆ సేవకులకు విధేయత చూపుడు, అక్కడున్న ప్రతివారు చెప్పినా కూడా వారితో కలిసి ఉన్నటువంటి స్థితిన తాను ఉండడు. తానున్న స్థితి ఎలా అంటే గర్వంతోనే తానుండే విధి కొరకు అక్కడ ఉండి ఆ విందులో ఉన్నాడు. దానివల్ల ఏమవుతుంది అంటే అక్కడున్న ఆ సమాధానం, అక్కడున్న ఆ సంతోషం, అక్కడున్నటువంటి ఆ మంచి స్థితి అంతా పాడై ఇతడి వల్ల అక్కడ వేరు సమస్యలు ఏర్పడే స్థితి ఉండవచ్చు. దాన్ని బట్టి రాజు ఏం చేస్తున్నాడంటే, దేవుడు ఏం చేస్తున్నాడంటే వచ్చి తనతోనే స్వయంగా అడుగుతున్నాడు. అప్పుడు సమాధానం చెప్పకుండా తలబిరుసుతనంతో ప్రవర్తించే మౌనంగా ఉన్నటువంటి ఆ స్వభావం తప్పొప్పుకునే స్వభావం కాదు, విధేయత చూపించే స్వభావం కాదు, అంతేకాదు తాను ఏమాత్రం లోబడే స్వభావం కాదు. దానివల్ల ఏమైంది అంటే తాను శిక్షకు అర్హుడయ్యాడు. ఈరోజు మన జీవన స్థితుల్లో కూడా మన పాపం కొన్నిసార్లు మనల్ని ఒప్పుకోమని ప్రేరేపిస్తుంది, మన తప్పును సరిదిద్దుకోవటానికి ఒక అవకాశం దొరుకుతుంది. కానీ మనం ఆ తప్పును సరిదిద్దుకునే ఆలోచన చేయకపోతే మనం ఏం చేస్తాము అంటే మనము శిక్షకు అర్హులమవుతాము. ఒకరికి ఒకడు మీరు ఎలా ఉండాలంటే లోబడిన వారుగా ఉండాలి. ఎవరు మాట వినాలంటే ముందు ఏ సేవకులైతే అక్కడ తనను పిలిచిన వారుగా ఉన్నారో, ఈ దారి గుండా వెళ్ళాలి అని చెప్పిన వారుగా ఉన్నారో, ఇక్కడ ఈ పెండ్లి వస్త్రం ధరించాలని చెప్పిన వారుగా ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా నీవు లోబడాలి. ఎందుకోసం అంటే ఆ వారందరూ కూడా
ఆ రాజుకి సేవకులైన వారు, ఆ దేవునికి సేవకులైనటువంటి వారు, ఆ దేవుని యాజకులు అయితే వారి మాటలు ఏమి వినకుండా, పద్ధతి పాటించకుండా, తలబిరుసుతనంతో నీవు ప్రవర్తిస్తూ నీవు లోనికి రావచ్చు. ఆ విందు స్థితి చూడొచ్చు, ఆ గొప్పతనం చూడొచ్చు, ఆ రాజు దర్పం చూడొచ్చు, ఆ పరలోక రాజ్య స్థితి ఎలా ఉందో దాన్ని చూడొచ్చు. కానీ నీవు పాత్రుడు కానందువల్ల అక్కడికి రాగలిగినా కూడా నీవు ఖచ్చితంగా శిక్షలోకి వెళ్ళే స్థితి ఉంటుంది. ఈరోజు మన బ్రతుకుల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సినది, ఎఫెసీ సంఘంలో పౌలు అదే మాట తెలియచేస్తూ ఉన్నాడు. మీరు పద్ధతులు పాటించి విధేయత చూపించి దేవుని యొక్క ఆత్మను పొందుకున్న వారుగా ఉండి ఆత్మపూర్ణత ద్వారా మీరు క్రీస్తునందు విధేయతతో మీరేం చేయాలంటే ఒకరికి ఒకడు లోబడి ఉండాలి. అంటే ప్రతి ఒక్కరికి లోబడిన స్థితి మనలో ఉండి, తద్వారా దేవునికి లోబడిన విధేయత మనలో ఉండి మనము సరైన జీవితాన్ని జీవించాలి. అలా ఉంటే గనుక ఇక్కడ ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు వారి ఉపమానం చెప్పడం ఉన్న ఉద్దేశం ఏంటంటే, లోబడే ప్రజగా మీరు ఉండండి, మాట వినండి, దేవుణ్ణి అంగీకరించిన వారిగా ఉండండి, బ్రతుకుదిద్దుకోండి, పశ్చాత్తాపపడండి, మీ స్థితి మార్చుకుని విధేయులుగా జీవించండి. ఈరోజు అలాంటి స్వభావమే మనకుందా? అలాంటి విధానమే మనము అవలంబించేటువంటి వారంగా ఉన్నామా? దేవుని కోసం దేవుని చిత్తాన్ని ఎరిగిన జీవితాన్ని జీవించటానికి మనము ప్రయాసపడితే దేవుడు మనల్ని కాపాడేవాడుగా ఉంటాడు, దేవుడు మనకు కృప ఇచ్చేవాడుగా ఉంటాడు. మార్టిన్ లూథర్ దేవుని మీద ఆధారపడే తాను సంస్కరణ చేశాడు, సంస్కర్తగా మారాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. కానీ దేవుని వాక్యాన్ని అది అందరి చేతుల్లోనికి రావటానికి తాను ప్రాంతీయ భాషలోనికి, జర్మన్ భాషలోనికి తర్జుమా చేసి ఏదైతే విధానంలో వారి ఇష్టం వచ్చిన తీరున మతాధికారం ఏలుబడి చేస్తున్నటువంటి పరిస్థితుల నుండి దేవుని మీద ఆధారపడేటువంటి స్థితికి తానేం చేశారంటే, దేవుణ్ణి మీరు నమ్ముకోండి, దేవుని వాక్యాన్ని చదవండి, దేవుని వాక్యానుసారం జీవించటానికి, మీరు దేవుని పోలికలోనికి రావటానికి మీ బ్రతుకులను సరిదిద్దుకోండి అని చెప్పి వాక్యాన్ని మన చేతుల్లోనికి రావటానికి ఎంతో కష్టపడిన వ్యక్తిగా మార్టిన్ లూథర్ ఉన్నాడు. ఈరోజు మన బ్రతుకుల్లో మనం ఆలోచన చేయాల్సినటువంటి స్థితి అదంతా ఎలా అంటే, అది దేవునికి విధేయత చూపించాడు. ఇదిగో నువ్వు చెప్పిన మాటలు తప్పని ఒప్పుకో, నువ్వు చెప్పిన ఆ సిద్ధాంతాలన్నిటికీ కూడా నువ్వే కాదని చెప్పు అనే మాటలు చెప్తే, మీరు వాక్యాధారితంగా దానిలో తప్పులున్నాయని నిరూపించండి, వాక్యాధారంతోనే మీరు మాట్లాడండి. లేదంటే నేను వాటిని ఏమాత్రం కూడా నేను కాదని చెప్పను అని చెప్పి ధైర్యంగా నిలబడి ఒక గొప్ప సంఘ సంస్కర్త అయ్యారు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన బ్రతుకుల్లో ఆత్మపూర్ణత కలిగిన వారంగా మనం ఉంటే మనము ఖచ్చితత్వంలో నిలబడతాం, దేవుని కోసం నిలబడతాం, దేవుని ఆశీర్వచనాలు పొందుకుంటాం. ఆ విధానం ఏం చేస్తుంది అంటే, మనలను పాత్రులుగా చేస్తుంది, మనలను పరలోక రాజ్య వారసులుగా చేస్తుంది. ఆ తీరును మనము బ్రతుకుతో ఆ తీరును వర్ధిల్లటానికి దేవుని కృప సదా మనకు తోడే సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.